యేసుక్రీస్తు నామమున చేరుతున్న మీ అందరికీ ప్రేమ వందనాలండి. ప్రభునందు ప్రియాతి ప్రేమైన వార్లారా, ఉదయకాలం వేళ దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి రిబ్కా జీవితాన్ని ఒకసారి మరలా మనము జ్ఞాపకం చేసుకుందాము అండి. అనేక మార్లు విని ఉంటారు. అందుకనే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనంలో నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం అని ఉంటుంది. ఎన్నిసార్లు దేవుని భక్తులను మనం జ్ఞాపకం చేసుకున్నా అది మనకు ఆశీర్వాదమే. కాబట్టి ఎంతో మంది భక్తులు అనేక మార్లు మాట్లాడింటారు. మళ్ళీ ఇదే కాలం వేళ దేవుడు ప్రేరేపించిన ఈ ప్రేరేపణను బట్టి మరొకసారి మనము ఆమె జీవితంలో ఉన్న కొన్ని గుణ లక్షణాలను మనము తలపోసుకుందాము అండి. ఆదికాండము 24వ అధ్యాయములో విశేషంగా రిబ్కా జీవితంలో ఉన్న అనేక గుణ లక్షణాలు కనబడుతాయి అండి. అందులో మనము కొన్నిటిని ధ్యానించుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయం 15వ వచనంలో అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చెను. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మనం ఏం చూస్తా ఉన్నాము అంటే, చివరి లైన్లో కడవ భుజం మీద పెట్టుకొని వచ్చెను అని చూస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియాతి ప్రేమైన వార్లారా, ఆమెలో ఉన్న ఒక మంచి గుణలక్షణం ఏమిటి అంటే, ఇంటి పని చేసే గుణలక్షణం కలిగిన స్త్రీగా కనబడుతా ఉన్నది. చూడండి, ఇంటిలో ఉన్న పనులు తల్లిదండ్రులు చెప్పినప్పుడు, పెద్దలు చెప్పినప్పుడు చేసే స్వభావ లక్షణం కలిగిన రిబ్కా జీవితంలో కనబడుతా ఉన్నది అండి. అది నాళ్ళల్లో మన మాదిరి ట్యాపులు ఉండవు అండి. మన మాదిరి ఇంటి దగ్గరనే కుళాయిలు అవైలబుల్గా ఉండవు. ఇంటి దగ్గర బావి ఉండదు. ఆ దినాలలో ఊరి బయట బావి ఉండేవి అండి. ఆ విధంగా ఆమె కూడా అందరితో పాటు చూస్తాం. ఆ యొక్క విషయాలు మనం గమనించినట్లయితే 24వ అధ్యాయం 11వ వచనం గమనిస్తే, సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేలకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింప చేసి ఇట్లా నేను ఇక్కడ మనం చూస్తాము, ఊరి బయట ఉన్న నీళ్ల బావి యొద్ద అని మనము చూస్తా ఉన్నాము అండి. చూడండి, ఊరి బయట. నేను చిన్నగా ఉన్నప్పుడు దినాల్లో ఎండల కాలం విశేషంగా వాటర్ ఫెసిలిటీస్ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి అని, అప్పుడు మేము కూడా చిన్నప్పుడు బిందెని తీసుకొని ఊరి బయట బోర్ల దగ్గర, కొంతమంది చేన్లలో అక్కడే వెళ్ళి తెచ్చుకునే వాళ్ళము అండి. అదే ఎంతో దూరం కాదు, సమీపమే ఊరికి, అని ఇక్కడ చాలా దూరంలో ఉండేవి అండి. ప్రభునందు ప్రియాతి ప్రేమైన వార్లారా, ఇక్కడ రిబ్కా జీవితంలో మనం గమనిస్తా ఉన్నాం, ఎంత దూరమైనప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ నేను పోను అనే మాట రాకుండా ఇంటి పనిని ఆమె చేసే గుణలక్షణం కలిగిన స్త్రీగా మనం చూస్తా ఉన్నాము అండి. మనం కూడా చాలా సార్లు చేసి ఉంటాము. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. చిన్నతనము నుంచే ప్రతి వారికి ఇంట్లో వాళ్ళు నేర్పించాలి అనేది దీని యొక్క ప్రాముఖ్యమైన విషయము అండి. అంత మాత్రమే కాకుండా ఆమె జీవితంలో చిన్నతనం నుంచే పనిచేసే లక్షణమే కాకుండా
16వ వచనం గమనించినట్లయితే ఆ చిన్నది మిక్కిలి చక్కనిది అని చూస్తా ఉన్నాము అండి. మిక్కిలి చక్కనిది, చక్కగా, బాగా ఎవరిని చూస్తాము అంటే బాగా తయారైన వారిని చూస్తామా, లేకుంటే చింపిరిగా సరిగా బట్టలు వేసుకోకుండా మాసిపోయిన వేసుకొని నెత్తి దుక్కకుండా సరిగా కాళ్ళు ముఖాలు కడుక్కోకుండా ఉండేవారిని చూస్తాం. ఎవరు మంచివారంటే శుభ్రంగా ఉండేవారిని, చక్కగా కనబడతారు. ఎవరు చూసినా బా ఎంత చక్కగా ఉన్నారు వీళ్ళు అని మాట్లాడతారు, ప్రేమిస్తారు, దగ్గరికి చేరదీసుకుంటారు అని. కొంతమంది ఉంటారు ఉదయం లేయరు, 8 అయినా లేయరు, 9 అయినా లేయరు, అప్పుడు లేచి ముఖం కూడా కరగరు, తయారు కూడా గారు. ఒకసారి మా స్కూల్లో అటనే వాడు లేచి వచ్చినాడు, టైం అయిందండి స్కూల్, స్నానం చేయలే, సరిగా వస్త్రాలు మంచి వేసుకోలేదు, నెత్తి సరిగా లేదు, కంటి నిండా కండ్ల పూసలు. ఈ విధంగా ఉంటే ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు. దేవుని పిల్లలకు ఉండవలసిన మంచి లక్షణం ఏమిటి అంటే శుభ్రంగా ఉండాలి, చక్కగా ఉండాలి. ఏ సమయమైనా మనము దేవుని బిడలము అని అనేకులు చూస్తా ఉన్నప్పుడు వాళ్ళ డిసిప్లిన్, వారి యొక్క నీట్నెస్ అని మంచి సాక్ష్యం కలిగిన వారిగా ఉండడం క్షేమకరము అని. లేకపోతే మనకే నష్టం, రోగాలు వస్తాయి కదా, క్రిములు మన మీదనే ఉంటాయి. స్నానం సరిగా చేయకుంటే మాసిపోయిన బట్టలే మాటికి వేసుకుంటా ఉంటాం. బట్టల మీద కొద్దిగా ఉప్పొంగిన కూడా అట్టనే ఉంటారు చాలా మంది. ప్రభునందు ప్రియమైన వారారా, దేవుని బిడ్డలను దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించినాడు. ఉన్నతంగానే కనబడాలి, ఏమి లేనట్టు ఉండాల్సిన అవసరం లేదు. మళ్ళా అట్టని బాగా చక్కగా ఉన్నతంగా ఉండాలంటే అట్టని కాదు, సార్ చెప్పినాడు కదా బాగుండాలి అని. మరలా బ్యూటీ పార్లర్లకి పోయి ప్రతిరోజు అందంగా రెడీ కావాలని కాదు దీని అర్థం. నీకున్న దానిలోనే నువ్వు బాగా ఉండాలని మనము చూస్తా ఉన్నాం. ఈ సందర్భాలలో ఈ యొక్క వాక్య భాగాన్ని అనేక మంది అనేక రకాల కోణాలలో బోధిస్తా ఉంటారు. ఆమె జీవితంలో అనేకంగా చక్కని లక్షణాలు ఉన్నాయి. ప్రభునందు ప్రియాతి ప్రేమైన వారలారా, ఉదయకాలం వేళ చూస్తా ఉన్నాం. కష్టపడే స్వభావం కలిగిన స్త్రీగా ఉన్నది, తన్ను తాను శుభ్రంగా చక్కగా కనబడే స్త్రీగా అమర్చుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా అదే 16వ వచనంలో ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు అనగా ఆమె జీవితంలో ఏ పాపము లేని, మచ్చలేని స్త్రీగా పరిశుద్ధురాలుగా జీవించినట్లుగా చూస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియాతి ప్రేమైన వారలారా, తన జీవిత క్రమశిక్షణ విధానంలో బహు జాగ్రత్తగా చిన్నతనం నుంచి జీవించినట్లుగా చూస్తా ఉన్నాం. మన జీవితంలో ఎన్నడూ పాపము మన దరికి చేరకుండా బహు జాగ్రత్తగా మనము జీవించాలి అండి. ఎందుకు అంటే సాతానుడు నిరంతరము మనలను పడద్రోయనికి మాత్రమే చూస్తా ఉంటాడు కదా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంలో మనల్ని డైవర్ట్ చేయనీకి చూస్తా ఉంటాడు. అంత మాత్రమే కాకుండా మనలో ఏ చిన్న పొరపాటు జరిగినా వెనకంబడే ఏం చేస్తాడు అంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో గమనించినట్లయితే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది, చూడండి, మన సహోదరుల మీద, మన మీద
నేరమోపనికి అపవాది అనగా సాతాను సిద్ధముగా ఉన్నాడు అని. రాత్రింబగళ్ళు ఎప్పుడు మనం తప్పు చేస్తామా, ఎప్పుడు పాపం చేస్తామా, ఎప్పుడు దేవునికి విరుద్ధంగా మనం ఉంటామా, మన జీవితంలో ఏ చిన్న తప్పితమైన, అబద్ధమైన, చెడు చూపైన, చెడు క్రియ అయిన, చెడు ఆలోచన అయిన, అసూయ అయిన, కపటమైన ఏదైనా మనలో కనబడుతాదేమో అని నిరంతరం కాచుకొని ఉండి మన మీద దేవుని దగ్గర నేరారోపణ చేయనికి సిద్ధంగా ఉన్నాడు అని. అందుకు మనం సాతానుకు ఎన్నడూ తావీయకుండా రిబ్కా తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నట్టుగా నిరంతరము మన జీవితాన్ని మనము పరిశుద్ధంగా కాపాడుకోవలసిన బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎలారా మలారా గమనించండి, రిబ్కాలో ఈటి గుణం మాత్రమే కాకుండా 17వ వచనంకి వచ్చేదాకల్లా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను. ప్రభునందు ప్రియాతి ప్రేమైన వార్లారా, ఇక్కడ చూస్తా ఉన్నాము, వారి దాహాన్ని తీర్చిన స్త్రీగా మనం చూస్తాము అని. అంటే ఆమెలో ఏ గుణం కనపడుతా ఉంది అంటే సహాయం చేసే గుణము కనబడుతా ఉన్నది. దేవుని బిడలమైన మనము సహాయం చేసే వారిగా ఉండాలి. బాటసారులు, యాత్రికులు వారు దాహం కొని ఉండగా ఎవరో తెలియదు అడిగినప్పుడు సహాయం చేసిన స్త్రీగా చూస్తా ఉన్నాం. మనము కూడా దేవుని బిడలమైన మనము ఎంతో మంది మనము ఉదయం లేచి సాయంకాలం వరకు మరల తిరిగి ఇంటికి చేరేంత వరకు ఎంతో మంది సహాయం కోసం ఎదురు చూసేవారు ఉంటారు. కొంతమంది ఆ సహాయాన్ని వృత్తిగా మార్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అలాంటి వారికి కాదు, కానీ నిజంగా ఆ సమయంలో ఆ సందర్భాలలో అక్కరతలో ఉన్న వారిని మనం గుర్తెరిగి వారికి సహాయం చేయాలి. కొంతమంది అదే పనిగా ఉంటారు, అలాంటి వారికి మనం సహాయం చేయకూడదు. ఎందుకంటే వారికి సహాయం చేస్తే వారిని మనం సోమరులుగా చేసినట్టు అవుతుంది. అలాంటి వారు అదే పనికి అలవాటు పడిపోతారు. అట్టి కాకుండా కాళ్ళు చేతులన్నీ బాగుండి మంచి ఆరోగ్యంగా ఉండి సహాయాన్ని ఎదురు చూసే వారికి సహాయం చేయకుండా నిజంగా వారికి ఏ చేత కాకుండా ఉన్న వారికి మనము సహాయం చేయాలి. లేదా కొత్తగా కనబడి వారి పరిస్థితి పూర్తిగా చిన్న భిన్నమైన వారిని జ్ఞాపకం చేసుకొని మనము సహాయం చేయడము క్షేమకరము అని. ప్రభునందు ప్రియాతి ప్రేమైన వారారా, ఈ యొక్క సహాయ గుణం ఎంత ఉందంటే ఈమె జీవితంలో, ఇక్కడ కింద చూస్తాం 19వ వచనం నుంచి, ఆమె అతనికి దాహము ఇచ్చిన తర్వాత నీ ఒంటెలు త్రాగుమటుకు వాటికి నీ నీళ్లు పోయుదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసెను. ప్రభునందు ప్రియాతి ప్రేమైన వార్లారా, ఇక్కడ మనం చూస్తాము, ఆమె అతనికి మాత్రమే కాకుండా ఆ ఒంటెలన్నిటికీ నీళ్లు పోసిన స్త్రీగా మనము చూస్తాము అండి. దాదాపుగా మనం గమనించినట్లయితే అక్కడ 10 ఒంటెలు ఉన్నాయి అండి. ముందు వాక్య భాగంలో మనం గమనిస్తే అవి కనబడుతాయి అండి. దాదాపుగా 10 ఒంటెలు. ఉదాహరణకు మనం ఒక ఒంటె ఎన్ని నీళ్ళు తాగుతాయి అండి? ఒక చెంబుడు నీళ్ళు తాగుతాయా? ఒక బిందె తాగుతాయా? కాదండి. ఒక తొట్టి అంటే ఒక గచ్చు అనే ఒక పరిమాణం, దాదాపుగా 10 బిందెల కన్నా ఎక్కువ. ఆ ఒంటె సైజు పరిమాణాన్ని బట్టి
కొంతమంది తత్వవేత్తల ప్రకారము 10 నుంచి 15 బిందెల మధ్య, అంటే దాదాపు 200 లీటర్లు నీళ్లు ఒంటె తాగుతాది అని మనము చూస్తాము అండి. 200 లీటర్లు అంటే ఉదాహరణకు ఒక 10 బిందెలు వేసుకుందాము, ఒక బిందెకు 10 అనుకున్నాము. అంటే ఒక కడవ కాలంలో మట్టి కడవలు లేదా రాతి కడవలు ఉండేవి అండి, రాగితో చేయబడినవి. మనకైతే ఈ కాలం ప్లాస్టిక్ వచ్చాయి, వెయిట్లెస్. ఆ కాలంలో బరువైనవి అలాంటివి. మళ్ళా వారు చేదుకోనికి ఆ బావికి ఏం మోటార్ ఉండేది కాదు, ఏ విల్లుతో కూడా తాడుతో ఇగ్గుకుండేది కాదు, అంత టెక్నాలజీ కూడా లేదు. ఇది దాదాపు క్రీస్తు పూర్వము 2500 సంవత్సరాల క్రితము జరిగినది. 2500 సంవత్సరాల క్రితము జరిగిన ఈ యొక్క సందర్భము అండి. టెక్నాలజీ లేదు, బావిలోకి దిగాలి, నీళ్లు చెదుక్కోవాలి, తర్వాత ఎత్తుకొని మరలా పైకి రావాలి. ఉదాహరణకు ఒక ఒంటెకు ఒక 10 బిందెలు అనుకున్నా, 10 ఒంటెలకు 100 బిందెలు నీళ్లు కదా. 100 సార్లు ఎక్కడం దిగడం ఎంత ఓపిక ఉందో అని మనం చూస్తాము అండి. సహాయం చేసే గుణం ఉంది ఆమె జీవితంలో, మరలా ఓపిక కూడా ఆమె జీవితంలో ఉన్నట్టుగా మనము గమనించవచ్చు. దేవుని బిడ్డలమైన మనకు నిజంగా సహాయం చేసే గుణ లక్షణము ఉండాలి అని. అంత మాత్రమే కాకుండా ఓపిక కూడా మన జీవితంలో ఉండాలి. అది దేవుని నామానికి మహిమ తీసుకొస్తుంది, దేవుని నామాన్ని ఘనపరుస్తుంది అండి. కాబట్టి ఉదయకాలం వేళ మనం చూస్తా ఉన్నాం, రిబ్కా జీవితంలో కష్టపడే స్వభావం కలిగినది, తన్ను తాను శుభ్రపరుచుకొని చక్కగా ఉండేది, ఆమె పాపం చేయకుండా జీవించిన స్త్రీగా, ఇతరులకు సహాయం చేసే స్త్రీగా, ఓపికతో ఉండే స్త్రీగా మనము చూస్తా ఉన్నాము అండి. అంత మాత్రమే కాకుండా ప్రభునందు ప్రియాతి ప్రేమైన వారలారా, ఈ జరిగిన సంగతులన్నీ ఇంట్లో వాళ్ళకి చెప్పే స్త్రీ అండి. చూడండి, మనం గమనించినట్లయితే 28వ వచనం, 24వ అధ్యాయం 8వ వచనం అంతటా ఆ చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను. ప్రభునందు ప్రియాతి ప్రేమైన వారలారా, ఇంట్లో వాళ్ళకు ఉన్నది వాస్తవాలన్నీ చెప్పిన స్త్రీగా మనము చూస్తా ఉన్నాము. కాబట్టి అట్టి ఓపిక మనలో ఉండాలి. ఏం చెబుదాంలే అన్నట్టు ఎన్నడూ మనం ఉండకుండా జరిగిన విషయాలు మనము చెప్పేవారిగా ఉండాలి అండి. ప్రతి విషయాన్ని ఎందుకు అంటే, ఇక్కడ వారు ఆమెకు బంగారము ఇచ్చారు, ఆ బంగారాన్ని తీసుకొని ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ అడుగుతారు, ఎక్కడిది నీకు ఈ బంగారం? వారు అడగకముందే ఉన్న వాస్తవం అంతా చెప్తా ఉంది. నేటి దినాల్లో కదా అపార్థం చేసుకుంటారు చాలా మంది. పాపం చేశావా, చెడు తిరుగులు తిరిగావా, లేకుంటే ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇది, దొంగిలించావా అని రకరకాలుగా అనుమానించే రోజులు ఇవి. ప్రభునందు ప్రియాతి ప్రియమైనవారా, అందుకనే మనం ఉన్న వాస్తవాలు ఉన్నట్టుగా చెప్పేవి నేర్చుకోవాలి అండి. ఆమె జీవితంలో జరిగిన సంఘటన అంతా వివరించింది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఏ విధంగా ఉన్నారంటే చూడండి, తర్వాత 29వ వచనంలో చూస్తే 29వ వచనం నుంచి వారు మరలా ఆ సంఘటనను తెలుసుకొని పరిగెత్తుకొని పోయి ఆ బంగారాన్ని తీసుకొని అక్కడ ఉన్న మనుషులతో మాట్లాడారు. తెలుసుకొని వారిని ప్రేమతో ఆహ్వానించి చేర్చుకొని వారికి పరిచర్య చేశారు. తెలుసుకోవాల వాస్తవం. ఒకరు చెప్పినారులే అని మనం దాన్ని అనుమానించకుండా అది నిజంగా జరిగిందా లేదా
అని తెలుసుకుండే తత్వంలో కూడా పేరెంట్స్ ఉండాలి అని ఉదయకాలం వేళ రిబ్కా జీవితాన్ని మనం చూస్తా ఉన్నాము అని తల్లిదండ్రులకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన స్త్రీగా చూస్తా ఉన్నాం. మన జీవితంలో కూడా అలాంటి తత్వం ఉండడము క్షేమకరము అని. అంత మాత్రమే కాకుండా ఆమె తల్లిదండ్రులను గౌరవించిన స్త్రీ అండి. వారికి లోబడిన స్త్రీగా మనము చూస్తామండి. ఎందుకు అంటే ఏ విధంగా లోబడింది అంటే చూడండి, వివాహ విషయానికి వచ్చేదాకల్లా తల్లిదండ్రులు చెప్పిన మాటలను ఆమె తిరస్కరించకుండా అందుకు లోబడిన విధంగా మనము చూస్తాం. 58వ వచనం చూడండి చివరిగా. అది కాండము 24వ అధ్యాయం 58లో రిబ్కాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనా నేను. ప్రభునందు ప్రియాతి ప్రేమైన వర్లారా, ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. వెళ్ళేదవా అంటే వెళ్ళేదను కదా. తల్లిదండ్రుల మాట విన్న స్త్రీగా చూస్తా ఉన్నాం. వివాహం గురించి మాట్లాడుతా ఉన్నారు. వివాహం చేసుకునేకి నువ్వు సిద్ధమేనా అని దాని అర్థము. నేను సిద్ధమే అని. తల్లిదండ్రులు మరి లేదు, నేను వేరే వాళ్ళని ఇష్టపడతాను, వాళ్ళని చేసుకుంటాను, నా ఇష్టము అనే మాటలు రాలేదు. నేటి దినాల్లో అవే వస్తాయి. నా ఇష్టము, నువ్వు ఏంది చెప్పేది, నాకు ఏజ్ వచ్చింది, ప్రభుత్వం చెప్పిన ఏజ్ వచ్చింది, చేసుకుంటా. అసలు ఆ మాట కూడా చెప్పకుండా చేసుకుని వచ్చేవారు ఉన్నారు అండి చాలా మంది. వీరికి కొంతమంది చెప్తా ఉన్నాను, బాధపడొద్దు ఎవరు. క్రైస్తవులలోనే చాలా మంది ఈ విధంగా కనబడుతా ఉన్నారు అని. తల్లిదండ్రులకు అవమానాన్ని తీసుకొని వస్తా ఉన్నారు. సంఘంలో వారికి మర్యాద లేకుండా చేస్తా ఉన్నారు. సమాజంలో వారికి ఉన్న గౌరవ ప్రతిష్టలు లేకుండా చేస్తా ఉన్నారు అని. అందుకనే దైవ భయంలో రిబ్కాలో ఇవ్వలే మనము వారిని పెంచితే రేపొద్దున కుటుంబానికి గొప్ప మర్యాద తీసుకొని వస్తారు. ఇద్దరు కుమారుడైతేనేమి, కుమార్తె అయితేనేమి, ఎవరైతేనేమి మన జీవితంలో, మన పిల్లల వారి జీవితాలలో మంచి గుణలక్షణాలు, కష్టపడి స్వభావం నేర్పించాలి. వారికి చక్కగా వారికి వారి పని చేసుకునే స్వభావాన్ని నేర్పించాలి. పాపం చేయకుండా వారిని మనం పెంచాలి. ఇతరులకు సహాయం చేసే గుణలక్షణం వారికి నేర్పించాలి. ఓపికతో జీవించే విధానాన్ని నేర్పించాలి. జరిగిన విషయాలన్నీ పేరెంట్స్ కు తెలియజేసే తత్వాన్ని చిన్నతనం నుంచి నేర్పించాలి. తర్వాత తల్లిదండ్రులు చూసిన వివాహాన్ని మాత్రమే చేసుకోండే తత్వంలోకి వారిని పరిపక్వతలోకి పెంచాలి అని. ఆ విధంగా చేస్తే దేవుడి నామం మహిమపరచబడుతుంది. ఇక్కడ రిబ్కా నుంచి అనేక జనాంగం విస్తారంగా విస్తరించి అబ్రహాముకి ఇచ్చిన ఆ నిబంధన వాగ్దానం దేవుడు ఇస్సాకు ద్వారా రిబ్కా జీవితం నుంచి యాకోబును అనుగ్రహించి యాకోబు ద్వారా 12 గోత్రాల వారిని అనేక విధాలుగా ఇశ్రాయేల్ జనాంగముగా వారిని మార్చాడు. కాబట్టి దేవుడు ఆశీర్వదించేవాడు. దేవుని మాటకు లోబడి దేవుని మహిమ తెస్తే ఆ విధంగా మనం ఉందాము. దేవుని నామానికి మహిమ తెస్తాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలు. ప్రైజ్ లార్డ్ శేఖర్.